బిస్మిల్లా అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, ఈ రోజు మనము కుష్కా తయారు చేసేది ఎట్లా రెసిపీ అనేది ట్రై చేస్తాము. ఈజీగా ఎట్లా తయారంటే ఇదిగో ఇట్లా అంతా రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదో ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, టమాటాలు. ఇదో ఇక్కడ మనము ఒక గిన్నె అయితే పెట్టుకున్నాము. కొంచెం ఇది హీట్ ఎక్కాలా. హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొంచెం పోసి దాంట్లోనే కొంచెం నెయ్యి పోస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇది ఆయిల్ వేస్తా ఉంటాము, చూసి వేసుకోవాలా ఫ్రెండ్స్. ఇది మనము 2 పావులకి చేస్తా ఉంటాం ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసినాము. ఇప్పుడు కొంచెము నెయ్యి వేస్తాం ఫ్రెండ్స్. ఇవి 2 హీట్ ఎక్కిన తర్వాత మనం ఫస్ట్ గా ఇవి ఎర్రగడ్డ వేస్తాం ఫ్రెండ్స్. ఇవి బాగా వేగాల ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ ఎర్రగడ్డ అనేది ఫస్ట్ మనకి మెయిన్. బాగా కలర్ రావాల ఫ్రెండ్స్. ఇది కలర్ వస్తేనే ఏదైనా కానీ రెసిపీ టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనము ఏమైనా ఫ్రై చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వంట చేసేటప్పుడు తల మీద క్లాత్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ముస్లిమ్స్ వేసుకొని బిస్మిల్లా అని షురూ చేయాల. చేసిన తర్వాత కూడా ఏమైనా మనము చదువుతా ఉండి చేస్తూ ఉంటే ఆ వంటలో టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇవి బాగా వేగాల ఫ్రెండ్స్. ఇది అంటే ఒక 5 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. ఇవి ఏగే కొద్దికి కలర్ అనేది మాకు బ్రౌన్ కలర్ రావాలా. ఇది ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇది కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకొంచెం రావాలా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం ఎర్రగా అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రెండ్స్. ఇది పచ్చివాసన వెళ్ళే వరకు ఇట్లా బాగా వేగాలన్నమాట. లేదంటే ఆ వాసన అనేది అట్లే ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ ఇట్లా బాగా వేగిన తర్వాత దీంట్లో మనము టమాటో వేసి బాగా వేపాల ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది. దీని తర్వాత ఇది టమాటో వేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక 3 మినిట్స్ ఫ్రెండ్స్. 3 మినిట్స్ అట్లా బాగా ఎర్రగా కాగి నూనె పైకి తేలే వరకు బాగా ఇది చేయాలి ఫ్రెండ్స్. అది టమాటో అనేది మెత్తపడాల, అంతవరకు కొంచెం ఇది చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కొంచెం బాగా వేగినాయి. వేగిన తర్వాత అది ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చింది. అలాగే ఈ టమాటో అనేది కొంచెం వేగింది ఫ్రెండ్స్. దీంట్లోనే మనము ఇది కొత్తిమీర, పుదీనా, కొంచెం ఇది గరం మసాలా వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వేసేసి ఒక 2 మినిట్స్ మళ్ళీ కొంచెం బాగా వేగేంత దీనికి వేసుకోవాలి. ఆ తర్వాత మనము 2 గ్లాసులు బియ్యం వేసినాము. దాని మెజర్మెంట్స్ ప్రకారము వాటర్ వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఇది కొంచెం బాగా వేగిపోయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2 గ్లాసులు దీంతో వేసినాం. బియ్యం నానపెట్టుకున్నాం ఫ్రెండ్స్ పక్కన. అదే కొలతతో ఇప్పుడు మనము 4 గ్లాసులు వాటర్ వేయాల ఫ్రెండ్స్. కొంచెం బియ్యము పాతవి అయితే 2 వేయాల ఫ్రెండ్స్. అవే కొత్తవి అయితే కొంచెం తగ్గించాల ఫ్రెండ్స్. ఇప్పుడు మనము వేస్తా ఉన్నాము. ఫస్ట్ గ్లాస్ ఇది ఒకటి, ఇది 2 ఫ్రెండ్స్, ఇది 3వ గ్లాసు. మావి కొంచెం పాతగా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని మేము కరెక్ట్ గా వేస్తా ఉన్నాము నీళ్లు. అదో 4 గ్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం ఒక 10 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం నీళ్లు బాగా వేగాల.
వేగిన తర్వాత ఆ తర్వాత మనము బియ్యం వేస్తాం ఫ్రెండ్స్. దీంట్లో ఇంకొంచెం వేగల్లా, ఇంకొంచెం వేగితే మళ్ళీ వేద్దాము బియ్యం మనము. ఇప్పుడు చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనము బియ్యం వేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇవి బియ్యము నీళ్లలో నానపెట్టుకున్నాం మనము. ఇప్పుడు ఇవి వాటర్ అంతా తీసేసి ఇవి దాంట్లోకి వేసేయాల ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బియ్యం అయితే ఫ్రెండ్స్ 2 గ్లాసులు కదా మేము వేసుకున్నాము, అదే దాంట్లో 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బియ్యం దీంట్లో వేసేస్తాము. దీంట్లో వచ్చి వాటర్ వేయకూడదు ఫ్రెండ్స్, అంతా తీసేసి ఉత్త ఇది బియ్యం రైస్ అనేది వేయాలి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనం వీడియో తీసేది, మనకి ఎక్కువ తెలుగు రాదు ఫ్రెండ్స్, అయినా కొంచెం ట్రై చేస్తా ఉన్నాము మాట్లాడేది. ఇది ఒకవేళ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మళ్ళా మనం చెక్ చేయాలా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వాటర్ కొంచెం పీల్చుకునేసింది. ఇంకా ఒక 5 మినిట్స్ ఉంటే ఫ్రెండ్స్ మళ్ళీ మనము సిమ్ లో పెట్టేయచ్చు. చూడండి వాటర్ అంతా కొంచెం దగ్గర అయిపోయింది. ఇంకా ఒక 5 మినిట్స్ అట్లే మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి చాలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఉంటే ఇదంతా నీళ్ళు అంతా వెళ్ళిపోతాయి. మళ్ళీ వచ్చి మనము సిమ్ లో పెట్టుకున్నాము. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనము సిమ్ లో పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనము ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకి ఇది కుష్కా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. దీనికి కాంబినేషన్ వచ్చి మనము చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది చికెన్ కర్రీలో అయితే సూపర్ గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇంకోసారి మనం ఈ చికెన్ కర్రీ అనేది ఈ రెసిపీ కూడా రెడీ చేసి పెడతాం ఫ్రెండ్స్ యూట్యూబ్ లో. ఒకసారి అయితే మనం ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చికెన్ కూడా ఎంత బాగా చూడండి ఫ్రెండ్స్, మెత్తగా బాగా ఉడికింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎట్లా వస్తుందో రెసిపీ మాకి ఫ్రెండ్స్. ఇదైతే సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్.